నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే బిగ్ బాస్కి వచ్చేసి హోస్ట్గా నాగార్జున గారు పనికిరారు, రానా గారిని పెట్టుకుంటే బాగుంటుంది. సో ఆయన మళ్ళీ నాగార్జున గారు చేస్తే బిగ్ బాస్కి వెళ్ళాను అని చెప్పేసి సోనియా అన్నారు. సోనియా ఆకుల ఈవిడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ కదా. ఓకే, మొన్న రీసెంట్లీ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, హౌస్లో కొన్నాళ్ళు ఉండి బయటకు వచ్చింది. హోస్ట్గా నాగార్జున పనికిరాడు ఈవిడ ఉద్దేశంలో. అలా అంటుంది. సో నాగార్జున హోస్ట్ చేస్తే ఈవిడ వెళ్ళదు. ఇంకెవరైనా హోస్ట్ రానానో ఇంకెవరైనా ఉంటే ఈవిడ వెళ్ళొద్ది. మళ్ళీ పిలిచిన ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ముందు పిలవాలి కదా ఫస్ట్. అంటే సీజన్ 8 చాలా వరస్ట్గా ఆయన హ్యాండిల్ చేశాడు అని అర్థం, అంతేనా? అదే మాట్లాడు. సీజన్ 8 వరస్ట్గా ఉంది అంటే హోస్ట్ సరిగ్గా చేయలేదని కాదు దాని అర్థం, వచ్చిన మొహాలు అట్లున్నాయి అని. ఇక్కడ సోనియాకి అర్థం కాల, ఆవిడే తిట్టుకుంది, తనకు సరిగ్గా అర్థం కాల. ఏ సీజన్ అయినా ప్రారంభిస్తే హోస్ట్ ఎలా చేస్తాడు అని ఎవరు మాట్లాడుకోరు, ఎవర్రా వీళ్ళంతా అనుకుంటారు. అందరూ మాట్లాడేది అదే. మీ మొహాలు సరిగ్గా ఉంటే ఆ హోస్టింగ్ కూడా సరిగ్గానే ఉంటుంది. మీరు ఆడే తీరుని బట్టే కదా ఆయన హోస్టింగ్ ఉంటుంది. నీ తీరు తెన్నుని బట్టి హోస్టింగ్ ఉంటుంది. ఊరికే వచ్చి ఆయన ఏది పడుతుంది హోస్ట్ చేసి వెళ్ళడానికి లేదు. నువ్వు ఆమె జుట్టు బీకినా, ఆమె నిన్ను గిల్లినా, వాడు నిన్ను కొరికినా, నువ్వు వాడిని రక్కినా, ఇద్దరు ఒకరికి జుట్టు ఒకరు పీక్కుంటే ఈయన వచ్చి సర్ది చెప్పాలా, బాబు అమ్మ అలా పీక్కోవద్దు, జుట్టు చాలా అమూల్యమైనది అని. అంతే కదా. నాగార్జున గారి కంటే ఇంగ్లీష్ సరిగ్గా రాదట, మాట్లాడడానికి రాదు, గ్రామర్ మిస్టేక్ ఉంటుంది. పాపం ఈవిడకి చాలా వచ్చు. వాట్ ఎవర్, ఇలాంటివి మాట్లాడకూడదు. సీరియస్లీ కామన్ సెన్స్ లేని వాళ్ళే ఇలా మాట్లాడతారు. అండ్ సోనియా, నేను ఇలా ఈవిడ గురించి మాట్లాడతాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. వై? బికాస్ ఆ సీజన్ అంతా ఈమెకి ఎవరైనా సపోర్ట్ చేశారంటే నేనే. నన్ను తిట్టుడు తిట్టకుండా అందరూ తిట్టేవాళ్ళు, ఎందుకు ఈమెకు సపోర్ట్ చేస్తున్నావు? నాకు ఏదో ఒక నిజాయితీ కనబడింది ఆ మొహంలో, సీరియస్లీ. అందుకు నేను సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఇలా చెప్తానని నన్ను అనుకోలే కల్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం, నాగార్జున గారు హోస్టింగ్ బాగాలేదు, నేను బిగ్ బాస్కి ఇంకోసారి పిలిస్తే పోను, ఆయన ఉంటే అస్సలు రాను, ఇంకెవరన్నా ఉంటే వస్తా. మళ్ళీ నిన్ను పిలవాలన్నా ఏం చేయాలన్నా నువ్వు ఎవరన్నా పిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి, ఇదే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ సోనియా ఆకుల అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలాగే మాట్లాడద్దా? ఇలా మాట్లాడేది. మరి నువ్వు గెలిస్తే ఒకటి, నువ్వు ఓడితే ఒకటి, నేను మధ్యలో గెంటేస్తే ఇంకొకటి. అంటే ఇవిడ ఏమనుకుంటుందంటే నాగార్జున గారే నేను ఇంత బాగా ప్రతిభ చూపిస్తుంటే జనాలు కూడా ముబ్బడిగా ఓట్లు గుద్దేస్తూ ఉంటే నాగార్జున గారే నేను నచ్చక నన్ను బయటికి పంపాడన్న ఫీలింగ్లో ఉంది, అంతేగా? అయ్యో పాపం, నాగార్జున గారికి వేరే పనులేం లేవా అమ్మ, ఈవిండే తీక బయటికి తీయాలా? అప్పటికే 4-5 వారాలు ఆయన అదేదో భరించి ఉంచాడు. అండ్ నౌ బిగ్ బాస్ సీజన్ 8 ది బెస్ట్ సీజన్ ఫర్ నాగార్జున గారు. ఎందుకు చెప్పనా? ఏ హోస్ట్ అయినా సరే అవైలబిలిటీలో లేకపోతే వేరే వాళ్ళని పంపొచ్చు, తప్పులేదు. బట్ తీవ్రమైన మానసిక వేదన అనుభవించే టైం ఆయనకు అది. కళ్ళ ముందే 500 కోట్ల ప్రాపర్టీ అలా కూలిపోయింది. ఏ మనిషిగా నువ్వు ట్రైన్లో పోతుంటే ఫోన్ పడిపోతే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఎన్ని రోజుల్లో ఏడుస్తావు. నాకు కరెక్ట్గా ఎప్పుడు తెలుసా, న్యూ ఇయర్ టైంలో, నేను ప్రతి న్యూ ఇయర్కి గోవాలోనే ఉంటా, అదేటో టిటోస్ లైన్కి వెళ్ళాను. అక్కడ నూడిల్స్ బాగుంటాయి ఎంట్రన్స్లో, ఇటు లెఫ్ట్ సైడ్ మ్యాగీ ఏదో ఆమె తీరో తెనో బాగా చేస్తుంది, నచ్చుద్ది. అక్కడ ఎక్కడ పెట్టానో ఫోన్ తెలియదు, నూడిల్ తినేసరికి అది లేదు, మొబైల్ లేదు. ప్రపంచం అంతా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అని. నేను ఒక్కడనే ఏడుపు మొహం వేసుకొని కూర్చున్నా. సీరియస్లీ ఎక్కడ పోయిందో తెలియదు, పోయింది. బాధ అంత ఉంటది. ఆ తేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? జస్ట్ మొబైల్కే అంత బాధ ఉంటే 500 కోట్ల ప్రాపర్టీ కళ్ళ ముందు అట్లా కూల్చేస్తే ఎవరికైనా సరే అయ్యో అనిపిస్తే ఒక నొప్పి ఉంటుంది. ఆ నొప్పిలో కూడా హోస్టింగ్ చేసి సాటర్డే వచ్చి అమ్మ అలా కొట్టుకోకండి, అలా తిట్టుకోకండి, నీ సమస్యదా, సరే సద్దుమణిగిందా అని నీ సమస్యలని సద్దుమణిగించాడు. ఎందుకంటే మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు నేను వస్తానని. నెక్స్ట్ నేను వచ్చి మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దుతానని చూడడానికి జనాలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు సాటర్డే ఈవినింగ్ అంటే. అండ్ నేను శనివారం వస్తానేమో అనుకుని నన్ను నమ్మి ఈ షో నిర్వాహకులకి ఈ స్పాన్సర్లందరూ వాళ్ళ లోగోలు ఇచ్చారు, మా పేర్లు చదివించండి ఆయన చేత అని. ఓకేనా? ఆ చదివింపుల కార్యక్రమం కోసమే నేను రావాలి. సో ఇంతమందికి నేను ఒప్పుకున్నా కాబట్టి ఈ ప్రాజెక్టు
ఆయన సాటర్డే వచ్చి ఎంత నొప్పిలో ఉన్నా లోపల ఎంత ఉన్నా కూడా 3 రోజులకే వచ్చి అందరినీ సెటరైట్ చేసి వెళ్ళాడు. సరే అంతవరకు బాగుంది. తనున్న మూడ్కి మిమ్మల్ని ఎందుకు ఆడించాలి పాడించాలి? సండే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది మళ్ళీ? అది కూడా మీ చేత దంషరాడ్స్ ఆడించడం, ఈ పాటే సినిమాలో చెప్పుకోవచ్చు, ఎవరు ముందు గంట కొడితే వాళ్ళే గెంతాలి, ఇవన్నీ నీతో ఆడించి పాడించి నవ్వించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నవ్వే మూడ్లో కూడా ఆయన లేడు, ఏ మనిషి ఉండడు. అంత బాధలో ఉన్నామని వేరే వాళ్ళు నవ్వించడం. దట్ వాజ్ ద పర్ఫెక్ట్ హోస్ట్. ఇండియన్ హిస్టరీలోనే మనకు దొరికిన అరుదైన ఆనిముత్యం. ఇప్పుడు ఇంకోటి చెప్పిన కృష్ణ జింక కేసులో సల్మాన్ ఖాన్ అప్పట్లో అరెస్ట్ అవుతాడా అవ్వడా ఇట్లా ఉన్న టైంలోనే ఆయన మెంటల్ టెన్షన్ వచ్చి ఆ మధ్యలో జరిగితే ఫరా ఖాన్ వచ్చి హల్లా బోల్ కంప్లీట్ చేసింది. ఆ సీజన్ 8, అది కూడా సీజన్ 8 హిందీలో. సో ఇది ఓవరాల్గా చెప్పాలి అంటే గౌతమ్ గులాటి అనుకుంటా గెలిచింది, మన తనే విన్నర్. నెక్స్ట్ ఇట్లా ఉంటుంది ఏ హోస్ట్ అని. ఇప్పుడు నాగార్జున అవైలబిలిటీ లేక ఒకప్పుడు రమ్యకృష్ణ గారిని పంపాడు, సమంతని పంపాడు. దగ్గర ఉంటే హైదరాబాద్లోనే ఉన్నా కదా, ఏ సమస్యలో ఉన్నాన్న తర్వాత సంగతి. ఉన్నానా ఖచ్చితంగా అది అటెండ్ అవుతా. హీ కెన్ ఆల్సో. లేదండి కొంచెం మెంటల్ స్ట్రెస్ నేను రాలేనన్నా నిర్వాహకులు ఒప్పుకుంటారు, ఎందుకంటే అందరికీ తెలుసు నీకేదో అయిందని. అయినా సరే వచ్చి దాన్ని టాస్క్ కంప్లీట్ చేసి వెళ్ళాడు. అదయిందా? మళ్ళీ ఇదే సీజన్లో ఇంకో డిస్టర్బెన్స్. సీజన్ ఎండింగ్కి వచ్చే టైంలో కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు, అంత పెద్ద ఎలిగేషన్ చాలా అనర్గళంగా నీట్గా క్యూట్గా చెప్పేసింది ఆవిడ. ఇదే జరిగింది పో అని అందరికి అర్థమయ్యే భాషలో. మళ్ళీ ఈయన ఆవిడ మీద పరువు నష్టం దావా చేసి ఏదో చేసి అదో మెంటల్ స్ట్రెస్. అయినా సరే మళ్ళీ ఫ్రెష్గా వచ్చి వాళ్ళందరి సమస్యలు తీర్చి ఈ చదివింపుల కార్యక్రమం అంతా చదివి ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేసి మళ్ళీ సండే ప్రోగ్రాంలో వీళ్ళని గెంతించి ఎగిరించి దునికించి వెళ్ళిపోయాడు. దిస్ ఈజ్ వాట్ ద హోస్ట్, సచ్ ఏ బ్యూటిఫుల్ హోస్ట్. సో ఇప్పటివరకు ఎంతమంది హోస్ట్లు ఉన్నా ఎన్ని షోస్కైనా సరే సీజన్ 8 నాగార్జున గారు హ్యాండిల్ చేయడం అనేది సచ్ ఏ గ్రేట్ రికార్డ్. అది ఇంకా చెప్పాలంటే ఎవ్వరికి అది సాధ్యం కాదు. సో ఈ సోనియా ఆకుల లాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ ఏదో మతి స్థిమితం తప్పో లేకపోతే మతి చెడో వాగినట్టు ఉంది.